హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ ఉదంపూర్లో చాలా ఎండలు కొడుతున్నాయి. మేము జ్యూస్ తాగుతున్నాం. చూడండి, ఇప్పుడు నేను ఇది లీచీ జ్యూస్. మూవీకి వెళ్ళేసి వచ్చాము. ఏ మూవీ అంటే అది ఏమంటారు, అది చందు ఛాంపియన్ మూవీ. బాగుంది మూవీ, హిందీ మూవీ. చూసేసి వచ్చాము మేము. అలాగే ఎగ్ పఫ్స్ కూడా తీసుకొచ్చాము, చూపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఎగ్ పఫ్స్ ఇవి తీసుకొచ్చాము. పిల్లలు తినేసారు, ఇంకా మేము తింటున్నాము. చూడండి, ఇక్కడ ఎగ్ పేటీస్ అంటారు వీటిని, మన సైడ్ ఎగ్ పఫ్స్ అంటాం కదా. చూడండి, టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు మూవీకి వెళ్ళినా కూడా ఇవి తీసుకొని వస్తాము. అక్కడ తినము, ఇంకా నేను వచ్చేస్తాం కదా మూవీ అయినాక. అంటే ఇంటర్వెల్లో అక్కడ లోపల తిననియరు థియేటర్లో, అందుకే లాస్ట్కి మేము వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడే తీసుకుంటాము. ఇంకా అక్కడ ఎందుకని ఇక్కడ ఇంటికి వచ్చి తిందామని ఇంటికి తీసుకొచ్చాము. బాగుంటాయి ఇవి. చికెన్ పేటీస్ కూడా ఉంటాయి, కానీ నాకు వాటికన్నా ఇదే ఎక్కువ ఇష్టము, అందుకే ఇవే తీసుకున్నాను. ఓకేనా? చూడండి, తరుణ్ పిలుస్తున్నాడు, మంకీ వచ్చిందంట. ఏంటిది చూపిస్తాను చూడండి. తీసేసిన, డోర్ పెట్టేసిన తర్వాత తీస్తా. మంకీ వచ్చిందంట ఫ్రెండ్స్, చెప్తున్నాడు. మంకీ ఉందంట పైన, అందుకే ఇంట్లోకి వస్తాను, డోర్ పెట్టుకోమంటున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను బట్టలు బయట ఉన్నాయి, మేము మూవీకి వెళ్ళేసి వచ్చాను కదా. నేను మధ్యాహ్నం ఎండేసాను, ఇంకా నేను బట్టలు తీయలేను, అందుకనే వాడు బట్టలు కూడా తీయమంటుండు. నేను ఎట్లెళ్ళాలి, భయం వేస్తుంది, మంకీ ఉంది కదా, పెద్ద మంకీ ఉందంట. ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి వెళ్తున్నారు. ఫ్రెండ్స్ అక్కని చూస్తున్నారు, మంకీ ఉందంట బిల్డింగ్ పైన. వెళ్ళిపోతున్నారు ఇద్దరు పిల్లలు, ముగ్గురు. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా నేను చూద్దాం మంకీ ఉందా లేదా పైన, కానీ భయం వేస్తుంది మంకీ చూడాలంటే. మనకి ఇప్పుడు అది దుంకుతుంది. మొన్న ఒక ఆమె ఇక్కడ చెట్లు ఉండే, అక్కడ కీరా ఉంటుంది కదా, కీరా చెట్టు ఉంటుంది. అంటే కీరా ఏమంటాం మేము, హిందీలో కీరా అంటారు, తెలుగులో ఏమంటామంటే కీర దోసకాయ ఉంటుంది కదా, అది ఆ కీర దోసకాయ చెట్లు పెట్టిరు వాళ్ళు కింద. అయితే అవి తింటుంది. అయితే ఆమె వీడియో తీసుకుంది. వీడియో తీసుకున్నాక మళ్ళీ తర్వాత నేనన్నా కొట్టగానే పైకి ఎగిరి వచ్చింది ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు బయటకు వెళ్ళి చూద్దామంటే భయం ఉంది. ఇంకా పిల్లలు కూడా చూస్తున్నాడు కింద బాబు. బయట మంకీ ఉందంట, అందుకని నేను ఇంకా బయటకు వెళ్ళి చూడలేను. ఓకేనా? ఇంకా పిల్లలు పార్క్లో ఆడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, అందరు పిల్లలు పార్క్లో ఆడుతున్నారు. ఈవినింగ్ కొంచెం చల్లగా ఉంటుంది, అందుకే ఆడుకుంటారు. చూడండి ఎంత బాగుందో, వెదర్ కూడా చల్లగా అనిపిస్తుంది. మార్నింగ్ ఫుల్ ఎండ ఉంటుంది, మధ్యాహ్నం 4 గంటల దాకా. చూడండి, టైం ఇప్పుడు 7:50 అవుతుంది కదా, 45 దగ్గరికి వెళ్ళిపోయింది కదా. చూడండి, కానీ మాకు ఇంకా వెళ్తురుంది కొద్దిగా. చూడండి బయట వెళ్తురుందా. హైదరాబాద్లో చీకటిగా ఉండొచ్చు ఈ టైంకి, ఇక్కడ చూడండి కొంచెం మంచిగా వెళ్తురుంది, కనిపిస్తుంది కదా అందరూ. నేను కిటికీ జాలి నుంచి చూపిస్తున్నాను. నేను ఇంకా బట్టలు తీయలేను, బట్టలు తీస్తాను. బట్టలు ఎండేసిన బాల్కనీలో. చూడండి, బాల్కనీలో బట్టలు ఎండేసాను, తీయలేను, తీస్తాను. మంకీ ఉందని చెప్తున్నారు పైన. మంకీ పైన లేదు మంకీ లేదు ఫ్రెండ్స్. బట్టలు తీసేస్తున్నా. కప్పుడే బట్టలు తీసేస్తున్నా. చూడండి, బిల్డింగ్ పైన ఎండేయవచ్చు, కానీ బిల్డింగ్ పైన చాలా ఎండ కొడుతుంది, వెళ్ళడానికి కష్టం. అందుకని బాల్కనీలో ఎండేస్తుంది. ఓకేనా? ఈ బట్టలు తీసిన తర్వాత మడత పెట్టాలి. ఇవన్నీ వేసేస్తున్నా, బయట చూపిస్తాను మీకు. ఇక్కడ వెదర్ చూడండి ఎంత బాగుందో. బిల్డింగ్ పైకి వెళ్ళి మీకు చూపించవచ్చు, కానీ మంకీలు తిరుగుతున్నాయి బయట, అందుకని బయట
చూసారు కదా, తులసి చెట్టు పెరుగుతుంది. మొన్న పెట్టాను, ఎండలకి మాడిపోతున్నాయి మొత్తం చెట్లు. ఇంకా పెరిగింది కొద్దిగా. ఇది ఒక చెట్టు, ఇది వైట్ ఫ్లవర్స్ పూస్తున్నాయి దీనికి. ఇది మిరపకాయ చెట్టు, మీకు ఇంతకుముందు మసాలు చూసారు. ఇది ఎండిపోతుంది ఎండకి, చూడండి మొత్తం ఎండకి ఎండిపోతున్నాయి చెట్లు. ఎండకి ఇది పర్పుల్ కలర్ ఫ్లవర్ ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి పర్పుల్ కలర్ ఉండే మొత్తం వైట్గా అయిపోయినాయి ఎండ కొట్టి కొట్టి. ఇది ఎండిపోయింది చెట్టు. చూడండి ఇక్కడ వెదర్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. ఇలా ఉంటుంది ఇక్కడ వెదరు. ఈవినింగ్ మాత్రం చల్లగా ఉంటుంది, మార్నింగ్ ఎండ కొడుతుంది. అయితే ఇంకా ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్.